సెయింట్ బెర్నార్డైన్ ఆఫ్ సియెనా ఇటలీలోని సియెనా పట్టణంలో జన్మించారు. చిన్న వయసులోనే ఆయన తల్లిదండ్రులను కోల్పోయారు. తరువాత బంధువుల వద్ద పెరిగి చిన్నప్పటినుంచే ప్రార్థన, వినయం మరియు దేవుని సేవలో ఆసక్తి చూపించారు. యువకుడిగా ఉన్నప్పుడు ఇటలీలో భయంకరమైన మహమ్మారి, ప్లేగు వచ్చింది. చాలామంది ప్రజలు భయంతో పారిపోయినా బెర్నార్డైన్ మాత్రం రోగులను సేవించడానికి ముందుకు వచ్చారు. ఆయన ఆసుపత్రుల్లో పనిచేసి రోగులకు ఆహారం పెట్టి మందులు అందించి ఎంతో ప్రేమతో సేవ చేశారు. ఈ సేవ వల్ల ఆయన ఆరోగ్యం కూడా బలహీనపడింది. తర్వాత ఆయన ఫ్రాన్సిస్కన్ సంఘంలో చేరి యాజకుడయ్యారు. ఆయన ప్రసంగాలు ఎంతో ప్రభావవంతంగా ఉండేవి. గ్రామాలు, పట్టణాలు తిరుగుతూ ప్రజలకు పశ్చాత్తాపం, ప్రేమ, శాంతి మరియు యేసు నామ మహిమ గురించి బోధించారు. సెయింట్ బెర్నార్డైన్ ప్రత్యేకంగా యేసు పవిత్ర నామం, భక్తిని ప్రచారం చేశారు. ఆయన తరచుగా ఐహెచ్ఎస్ అనే చిహ్నాన్ని చూపిస్తూ యేసునామంలో శాంతి మరియు రక్షణ ఉందని ప్రజలకు చెప్పారు. ఆయన బోధనల వల్ల చాలామంది తమ చెడు అలవాట్లు విడిచిపెట్టి మంచి జీవితం ప్రారంభించారు. ప్రజల మధ్య కలహాలు తగ్గి శాంతి పెరిగింది. సెయింట్ బెర్నార్డైన్ మే 1444 మరణించారు. ఆయన పవిత్ర జీవితం కారణంగా కొద్ది సంవత్సరాల్లోనే కాథలిక్ చర్చి ఆయనను పరిశుద్ధుడిగా ప్రకటించింది. ఈ రోజు కూడా ఆయనను గొప్ప బోధకుడు, శాంతి దూత మరియు యేసు నామ భక్తి ప్రచారకుడిగా గౌరవిస్తారు.